అంగన్వాడీ కేంద్రంలో మా ప్రీ స్కూల్ పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మై ఫ్యామిలీ అంటే నా కుటుంబం గురించి చెప్పబోతున్నాను. హాయ్ చిల్డ్రన్స్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. పిల్లలు మై ఫ్యామిలీ అంటే ఏమి నానా లక్కీ? ఏం మై ఫ్యామిలీ అంటే నా కుటుంబం. ఇప్పుడు మన కుటుంబంలో ఎవరెవరు ఉంటారు నాన్న? అమ్మ, నాన్న, అవ్వ, తాత, అన్న, లేకపోతే చెల్లెలు, తమ్ముడు, అక్క ఉంటారా లేదా? కాబట్టి మై ఫ్యామిలీ అంటే ఏమి? నా కుటుంబం. దీని గురించి తెలుసుకుందామా పిల్లలు? చెప్పాలి. గ్రాండ్ ఫాదర్, గట్టిగా చెప్పండి. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు? తాతయ్య. గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్. అమ్మమ్మనైనా మనం గ్రాండ్ మదర్ అంటాము, నానమ్మనైనా మనం గ్రాండ్ మదర్ అంటాం. అర్థమైందా పిల్లలు? వెరీ గుడ్. ఫాదర్, ఫాదర్. నాన్నని మనము ఫాదర్ అంటాం. ఏమంటాము? వెరీ గుడ్. మదర్, మదర్. అమ్మని మదర్ అంటాం. ఏమంటాం? అమ్మని మదర్. అలాగే బ్రదర్, బ్రదర్. అన్న లేక తమ్ముడిని బ్రదర్ నానా. అన్న లేక తమ్ముడిని బ్రదర్ అంటాం. ఏమంటాము? ఉదయ్, నీకు అన్న ఉన్నాడు అనుకో, మీ అన్నని నువ్వు బ్రదర్ అనాల. అర్థమైందా? మీకు కూడా ఎవరైనా తమ్ముడున్నా బ్రదర్ అంటారు, అన్నను కూడా బ్రదర్ అంటారు. అర్థమైందా? అలాగే సిస్టర్, సిస్టర్. మీ అక్కని గాని చెల్లిని గాని సిస్టర్ అంటారు. అర్థమైందా? అలాగే అంకుల్, అంకుల్, అంకుల్. అంటే ఏమి? మనం బాబాయిని కూడా అంకుల్ అంటాము, అలాగే మామయ్యని కూడా అంకుల్ అని పిలుస్తాం. అర్థమైందా పిల్లలు? మీటికి ఎవరైనా వచ్చారనుకో బాబాయ్ బాబాయ్ అంటాం. అలాగే మన మామయ్యని మనం అంకుల్ అంకుల్, రెండంకుల్, రెండంకుల్ అని పిల్లలు. అర్థమైందా? అలాగే ఆంటీ, ఆంటీ. పిన్ని కూడా మనము ఆంటీ అంటాము. అత్తని కూడా మనము నానా మీ అమ్మ చెల్లెలు వచ్చిందనుకో ఆమె ఆంటీ అంటాము. ఎవరైనా మీ నాన్న చెల్లెలు కానీ ఇంకెవరైనా వస్తే ఆంటీ రండి, ఆంటీ కూర్చోండి అని మనం పిలుస్తాం. అర్థమైందా పిల్లలు? అలాగే వీళ్ళందరినీ కూడా మనము దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. అర్థమైందా? దిస్ ఈజ్ మై ఫ్యామిలీ.